హాయ్ అండి, అందరికీ నమస్కారం. శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు, 4 చెంచాల మినప్పప్పు తీసుకున్నాను. బాగా కడిగేసి ఒక 4 గంటలు నానబెట్టుకున్నానండి. ఒక 4 చెంచాల బియ్యం పిండి, 2 చెంచాల శనగపిండి, కొంచెం ఇంగువ, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంపు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే అల్లం ముక్క, ఉల్లిపాయ ఇక్కడ చూపించడం మర్చిపోయానండి. ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు. ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న మినపప్పు, శనగపప్పుని నీరు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి కారుసుగా. అందులో బియ్యం పిండి, శనగపిండి, సోంపు, జీలకర్ర, ఇంగువ, కారం, ఉప్పు అన్నీ కలుపుకోవాలి. తరిగిపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ గ్రైండ్ చేసేసుకొని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి బాగాను. ఇంగువ ఆప్షనల్ అండి. నేనైతే వేసాను, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. మరి నీరు కలుపుకోక్కర్లేదు. బాగా కలిపిన తర్వాత మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో తట్టుకోవాలి వడల్లాగా. నూనె బాగా వేడెక్కాక ఫ్లేమ్ని మీడియంకి హైకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుని వడల కింద తట్టుకొని వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు వడలను తిప్పుకోవడానికి జాగా ఉండేటట్లుగా వేసుకోవాలి. వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాలు ఉంచితే అడుగు వైపు కొంచెం బాగా కాగుతుంది. అప్పుడు దాన్ని టర్న్ ఓవర్ చేసుకోవాలి. ఈ వడలు ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుందండి. క్రంచీగా, టేస్టీగా, అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. మంచి మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. వీడియోస్ కూడా మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ ఇస్తే. వడలు కొంచెం వేగాక వెనక వైపు తిప్పుకోవాలండి. బాగా బ్రౌన్గా అయ్యాక వాటిని నెమ్మదిగా తీసుకొని ఒక ప్లేట్లో పేపర్ పెట్టి పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పేపర్ తీసుకుంటుంది. అంతేనండి. రుచిగా, టేస్టీగా, స్పైసీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.